అందరికీ నమస్తే అండి. మన నేపియర్ నేచురల్ ఫార్మింగ్ ఛానల్ కి స్వాగతం అండి. ఇప్పుడు ఇది చూస్తే తైవాన్ జైంట్ కింగ్ వెరైటీ ఇది. అంటే విత్తనం కోసం వదిలిపెట్టాము. ఇవాళ విత్తనం కటింగ్ జరుగుతుంది. మన ఒక ఫార్మరు బాలరాజ్ గౌడ్ గారికి ఈ విత్తనం పంపిస్తున్నాం. ఇవాళ చూస్తే మనం ఎలా ప్యాకింగ్ చేస్తున్నాం అనేది ఒక్కసారి చూపించండి. ఇది ఒకసారి చూడు, విత్తనం మనం ఎలా ప్యాకింగ్ చేస్తున్నామంటే చూడండి. ఇప్పుడు బ్యాగ్ ఇలా ఉంటుంది. మనం ఇప్పుడు ప్రతి ఇట్లా లోపల ఇట్లా ప్యాక్ చేస్తాం అనమాట. ఒక్క కర్ర కూడా డ్యామేజ్ అవ్వదు. మనం ఒక కర్ర తీసుకుంటే, ఇప్పుడు కర్ర బయటకు తీస్తున్నాను. బయటకు ఓపెన్ చేసినప్పుడు ఇది తీయండి. ఇట్లా తీసుకున్నప్పుడు కూడా ఇట్లా తీసుకుంటే దీంట్లో చూసుకుంటే సుమారు 1 2 3 4 5 విత్తనాలు ఉన్నాయి. అంటే 5 మొలకలు ఉన్నాయి. అంటే దీన్ని మనము ప్రతిదాన్ని ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ కింది పార్టు, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక పార్టు, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక పార్టు, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, ఇక్కడ నుంచి ఇక్కడ, ఇట్లా అట్లనే 5 ఈ కర్రలో సుమారు 5 మొలకలు ఉన్నాయి. అంటే 5 విత్తనాలు ఉన్నాయన్నమాట. దీన్ని ఇట్లా విడివిడిగా ఇదివరకు ఇంకొక రైతు ఒక వీడియోలో చూపించినట్టు దాన్ని కట్ చేసుకొని విడివిడిగా రైతులు ప్రధాన పంటలో నాటుకోవాలి. అట్లా అది కరెక్ట్ అయిన పద్ధతి అనమాట. ఇట్లా మేము విత్తనం ఎట్లా ప్యాక్ చేస్తున్నాం చూపిస్తున్నాం కదండి. సో నిలువుగా అంటే ఇట్లా అడ్డంగా మనం పెట్టడం వల్ల సుమారుగా మనకి అంటే దాదాపు ఏ రకమైన డ్యామేజ్ ఉండదు. ప్లస్ ఇప్పుడు చాలా గ్రీనిష్గా వెళ్తుంది కదా, ఇది దాదాపు విత్తనము 4-5 రోజుల వరకు పాడవద్దు మనకు. ఓకే, ఈ కర్ర ఉండడం వల్ల ఏంటంటే ఇందులో వాటరు తగ్గిపోదు. అట్లనే మనం సింగిల్ స్టెమ్గా కట్ చేసుకున్నప్పుడు అయితే ఏమవుతుందంటే, సింగిల్ మొలక కట్ చేసుకున్నప్పుడు అందులో తొందరగా వాటర్ డ్రై అయిపోయి, అంటే తేమ శాతం వెళ్ళిపోయి తొందరగా డ్రై అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. ఇట్లా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు ఎక్కువ రోజులు విత్తనం కూడా నిల్వ ఉంటుంది. ఒకవేళ మనకు 2-3 రోజులు డిలే అయినా కానీ ఇది నీడలో పెట్టుకొని వాటర్ తడుపుతూ ఉంటే మనకు విత్తనం కూడా డ్యామేజ్ ఉండదు, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. స్వాగతం అండి. ఇప్పుడు మనం చూస్తున్నది జర్మినేటెడ్ సీడ్, తైవాన్ జైంట్ కింగ్ జర్మినేటెడ్ సీడ్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇందులో 1 2 3 4 5 విత్తనాలు ఉన్నాయి. అలాగే ఇందులో చూసుకుంటే 1 2 3 4 విత్తనాలు ఉన్నాయన్నమాట. సో అట్లా మనకు ఒక దాంట్లో 5 ఒక దాంట్లో 4 అట్లా వస్తూ ఉంటాయి. సుమారుగా మనం ఒక బ్యాగ్లో 250 అంటే ఒక బ్యాగ్లో సుమారు 900 నుంచి 1000 విత్తనాల దాకా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. అంతేగా శంకరయ్య? సో చూడండి, ఇప్పుడు చూడండి, ఇది జర్మినేటెడ్ సీడ్ అంటే చూడండి, ఇక్కడ మనకు తెలుస్తుంది. సో ఇట్లా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే రైతులకి ఇప్పుడు చూడండి ఎంత పొడవు పెరిగిందో చూడండి. ఆల్మోస్ట్ 15 ఫీట్ల దాకా ఉంది ఇది. అంటే మనం హెడ్స్ కట్ చేసినా కూడా 15 ఫీట్లు ఉందంటే ఇది హై ఈల్డర్, హై గ్రోత్ ఉన్న వెరైటీ అనమాట. ఎక్కువ ఫార్మర్స్కి మెత్తగా ఉంటుంది, అంటే పశువులకి మెత్తగా ఉండి తొందరగా జీర్ణం అవుతుంది. అట్లనే ఇది ఎక్కువ ఈల్డ్ వచ్చి ఫార్మర్స్కి కూడా ఉపయోగంగా ఉంటుంది అనమాట. ఓకే, నమస్తే అండి.